ఎంత చక్కగా చెబుతుందండి. నువ్వేం కష్టపడక్కల, నువ్వేం మోసం చేయక్కల, గుడికి వెళ్తా ఉండు, గుడికి వస్తానే ఉండు, వాక్యం వింటానే ఉండు. కాకపోతే మాతో ఫెలోషిప్ సహవాసం చేయి, మాతో నువ్వు కలిసి ఉంటే చాలు, వాటా నీకు ఇస్తాం అంటే. ఇప్పుడు ఆ ఫెలోషిప్లో పడ్డాడు మన ఇస్కరి యోధ. దేవుడితోనే ఉంటాడు, దేవుడు సంచి పట్టుకుంటాడు. అటు వెళ్ళి ఇస్కరి యోధ ఆ ప్రధాన యాజకులతో ఏకమవుతుంటాడు. మాతో కలిస్తే చాలయ్యా, వాటా పెరుగుద్ది. ఈ రోజున అనేక కుటుంబాలు పతనమైపోవడానికి కారణం, దీవెన లేకపోవడానికి కారణం, కన్యల మధ్యలో కాపురం చేయడానికి కారణం, నీవు దేవునికి చోటు ఇవ్వవలసిన వాడవు నీ హృదయంలో దుర్నీతికి చోటు ఇచ్చావు. ఎందుకో దేవుడు చాలా తేడాగా చెబుతున్నాడు. నీ సహవాసం నిన్ను పాడు చేస్తుంది. ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు? భక్తి కోల్పోయిన వాళ్ళతోనా, చల్లబడి వాళ్ళతోనా, దుర్నీతి వ్యాపకం చేసే వాళ్ళతోనా నువ్వు సహవాసం చేసేది ఎవరితో? నాలో రాక మునిపే నీవు వాటి నుండి కాలు వెనకకు తీసుకొందవు గాక. గట్టిగా